हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। शिरिडीवासा साई प्रभो जगतिकी मूलं नीवे प्रभो दत्त दिगंबर अवतारं नीलो सृष्टि व्यवहारं त्रिमूर्ति रूपावो साई करुणिंచి కాపాడోయి దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా కఫినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం బోలో షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. ధర్మం క్షీణిస్తూ అధర్మం పెరిగినప్పుడు విజయానికి గుర్తుగా ఈశాన్య మూలకి వేగు చుక్క అనేది ఒకటి మొలుస్తుంటుంది. ఈరోజు 5:45కి వేగు చుక్క బయలుదేరింది. విజయానికి గుర్తింపుగా దేశంలో ఎక్కడున్నా ఈ ఈశాన్య కారణంలో జరిగింది. ఆకాశాన్ని జ్యోతిషులు వెలుగుతారు. ఆకాశం జ్యోతిషులు వేరే ఉంటారు. ఆకాశంలో ఏ చుక్క ఎక్కడుంది, ఏ మేఘం ఏం చేస్తుంది, ఏ మెరుపు ఎలా కదిలిస్తుంది అనేది ఆకాశ జ్యోతిషులు ఉంటారనమాట. అది బ్రహ్మ, విశ్వకర్మ, రూపుడు విశ్వరూపుడు అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు చదివేవాళ్ళు. ఏ చుక్క ఏ గుర్తింపు, ఎవరి గుర్తింపు, ఏం మాట్లాడుతుంది, ఏం సిగ్నల్ ఇస్తుంది, ఏం మెసేజ్ ఇస్తుంది భూలోకానికి, ఆకాశం నుంచి భూలోకానికి ఏం మెసేజ్ ఇస్తుంది, అది చదివేవాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు. అయితే విజయానికి గుర్తుగా రామచంద్రుడు రావణుతో విజయం చేసింది. చాలా చక్కని చుక్క మొలిసింది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు చనిపోయినప్పుడు లోకము శాంతించింది. అప్పుడు విజయానికి వీళ్ళు విజయమయ్యారు, వాళ్ళు అపజయం. మరి నైరుతి మూలకి ప్రతిరోజు చూడాలి. తోక చుక్క అంటారు. తోక చుక్క అని విని ఉంటారు మీరు. తోక చుక్క, ఇది వేగు చుక్క, తోక చుక్క. ఎంతమంది మహాత్ములు, మహాపురుషులు, యోగులు, సత్పురుషులు చనిపోతే అక్కడ నుంచి చిన్న చిన్న ముక్కలు ముక్కలు పడిపోతుంటాయి. దాన్ని వేయించాలి. ప్రపంచంలో ఎన్నెన్ని ఇస్తాం అంటే ఎంతమంది మహాత్ములు వెళ్ళిపోయారు, మళ్ళీ పుడుతున్నారు అనేది మళ్ళా నార్త్. శుద్ధ అవుతున్నారంటే మళ్ళీ సౌత్, దక్షిణ దిశకి శుద్ధ అవుతున్నారు, వెళ్ళారు, శుద్ధ అవుతున్నారు. శుద్ధి అంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకొని దైవం దగ్గర ఉండి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇక్కడొచ్చి జన్మ తీసుకోవాలి. ఇది ఈరోజు మనకందరికీ తెలుసు విజయదశమి. వేగు చుక్క, తోక చుక్క ఏమంటుంది అని చదివే దినం విజయదశమి రోజు. చదివే రాత్రి విజయదశమి, పాటించేది రాత్రి విజయదశమి.
తల్లిదండ్రికి జంబి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ జంబుని పూజించి, ఈ కాలంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఈ చెట్టు ఇచ్చారు. హ్యాపీ దసరా బాబు గారు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళ అబ్బాయిలు. ఇది సారబుడ్డి తయారీ ఆరె పువ్వు. ఈ కాలంలో ఎంత దిగజారిపోయిందంటే జంపి విచిత్రమైన మూలిక, బలమైన మూలిక డూప్లికేట్ కిందకి మారింది. వ్యాపారస్తులు మార్చేశారు. ఇది జంబి. జంబి అంటే ఏంటి? శంభిక మహాముని జపం చేసి తపస్సు చేసినాక సూర్యుడు వచ్చాడు. నాయన నీకేం కావాలి? బలహీనుడు బలమైన వాని ముంగట అదిరిపోతాడు. అంటే ఏనుగు ముంగట జింక పడిపోతుంది. న్యాయమైన యుద్ధం చేయడానికి నన్ను ఆస్వాదించండి, లోకాన్ని ఆస్వాదించండి అంటాడు. న్యాయంగా బలహీనుడైనా న్యాయం వాళ్ళలో ఉంటే ఏనుగు వాని తొక్కి చంపకూడదు, ఇదే చంపాలి. అధర్మం ఏనుగులో ఉంటే జింక చంపాలా లేదా? కానీ బలహీనమైంది. అయితే ఆ శక్తిని ప్రసాదించండి. సూర్యుడు నవ్వుతాడట. నవ్వగానే నోట్ల నుంచి అన్నీ ఈ విత్తనాలు పడతాయి కింద. అది జంబి చెట్లు మొలిచాయి. దాంతోపాటు సన్ఫ్లవర్ అంటే తెలుసా? సూర్యముఖి పుష్పం. తర్వాత జిల్లెడి చెట్టు, అరక చెట్టు. ఆయన నోట్లకి వెళ్ళి నవ్వగానే విత్తనాలన్నీ పడ్డాయి. అంటే మాముని ఏదైనా మంచి కోరుకోవద్దా? లేదు. అధర్మ వీరులు ఎక్కువయ్యారు, బలహీనుడు కూడా సరి అయితే అప్పుడు బాణం సాధించి బాణాన్ని తెచ్చుకొని దానికి ఉచ్చారణ చేసి ఒక కట్టె ముక్క ఇంత ఇనుపమేకు, దాంట్లో శక్తి. వాడు బలహీనుడైనా ఆ శక్తిని సాధించి ఎక్కుపెట్టేవాడు. ఎక్కుపెట్టి గురి తప్పకుండా కొడితే బలమైన ఏనుగు గిలగిల కొట్టి చచ్చేది. అందుకని ఈ మునీశ్వరుడు ఆ పని చేశాడు. కథ చాలా పెద్దగా ఉంది, మీరు మన గ్రంథం చదివి తెలుసుకోండి. ఈరోజు విజయదశమి. మీరు ఆకాశం చదవండి, గుర్తుపెట్టుకోండి. ఇదివరకు గుర్తు లేకుండా గుర్తుపెట్టుకోండి. ఆకాశం చదవండి, అలా పండుకోండి. మేఘాలు బహురూపాలు తలుస్తాయి. సాయిని ఎక్కడే చూడవచ్చు. చిన్నప్పుడు నాకు చాలా అవకాశం దొరికేది. అలా పండుకొని చూస్తే ఒక యోగ్య, ఒక మునిగా, ఒక మనిషిగా మేఘాలు సిద్ధమవుతుంటాయి. సిద్ధమైన తర్వాత మీరు కనబడుతున్నారు అట్లా, కానీ మీరు ఎవరో తెలియదు కదా అంటే ఒక శబ్దం వచ్చేది. అయితే ఇంకా అలాగే పండుకొని చూసేవాడిని. అయితే మీరు దసరా ఒక దినం ముందు, ఆ రోజు రెండో రోజు కూడా ఆకాశాన్ని ఒక్కపారి పరీక్షించండి, మీకు తెలుస్తుంది. మరి దసరా దశమి రోజు బాబా తన లీలలో దివ్య లీలలు ఎన్నో చూపెట్టాడు, ఎన్నో చేశాడు. చేసి ఎప్పుడు నేను అని చెప్పలేదు, నేను దేవుణ్ణి అని అనలేదు, సద్గురువు అని అస్సలు అనలేదు, గురువు అని అసలు. నేను ఫకీరు వాడిని పాపు అనేవాడు అంతే. అడక తినే బాధ్యతని అడక తింటా వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఎలగొట్టేవాడు అంతే. ఏమిటి ఎలగొట్టేవాడు? మనిషిని తిట్టేవాడు, కానీ మనిషిని కాదు, లోపల కర్మదోషాన్ని తిట్టేవాడు. యాక్సిడెంట్ అయ్యేది ఉంది ఎక్కడో, తిట్లు. యాక్సిడెంట్ ఏం పోయేదంటే చేతి విరిగిపోయేదంటే ఏం చేశాడు? తిట్లతోటి గోరు ఇరిగిపోయేటట్టు చేశాడు. ఇలాగా చేసేవాడు బాబా. బాబా 15th అక్టోబర్ 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30కి బాబా తన శరీరాన్ని శ్రీడిలో వదిలి యావత్ ప్రపంచంలో జీవకోటిలో తన స్థానం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఇప్పుడు మీలో ఉన్నాడు. షిరిడి విడవకపోతే మన కష్టం. శరీరంతో ఉంటే కొంతమందికి పనిచేయచ్చు, శరీరం లేకపోతే ఆకాశం ఎంత వెడల్పు ఉందో అన్ని స్థలాల్లో పనిచేయచ్చు, భూమి ఎంత వెడల్పు ఉందో అన్ని స్థలాల్లో పనిచేయచ్చు. అయ్యా దేవుడు ఎలా ఉంటాడంటే భూమి ఎంత కన్ను గలవాడు, ఇంకా ఎలా ఉంటాడంటే ఆకాశం అంత కన్ను గలవాడు. అంటే ఆకాశం ఆయన కన్ను అయితే ఏం చూడండి, ఆయన చూడండి ఏముంది,
ఆకాశం ఆయన కన్ను అయితే ఏం చూడడు. ఎక్కడున్నావు అయ్యా అంటే, భూమి నేను నీ కాళ్ళ కింద ఉన్నాను, ఆకాశమే తల మీద ఉన్నాను. బాబా అలా వెళ్ళిపోయాడు. కానీ శరీరాన్ని మార్చుకున్నాడు. కానీ ఆయన మన చుట్టూ ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 10 మందికి పంచాలి. ఈ రోజుల్లో టీవీలలో, గ్రంథాలలో రకరకాల చెట్ల గురించి రాసుకుంటారు. తప్పు అని చెప్పడం లేదు నేను, కానీ జాగ్రత్త అని చెప్తున్నా. వాళ్ళు చెప్పేది యాపాకు. యాపాకులో 4 రకాలు. పొరపాటున ఇంకో కాకిస్తే వద్దంత వాంతి అవుతుంది, పోతంతటి విరేచనాలు అవుతాయి. ఇది ముళ్ళు తోట కూర. ఏం చెట్టు ఇది? ముళ్ళు తోట కూర. యాంటీ క్యాన్సర్ కూర. కొన్ని చర్మ వ్యాధులు ఉంటే దాని గురించి కూడా చక్కని కూర వర్షాకాలంలో బాగా లభిస్తుంది. దీన్ని తినాలి. మరి ఏ పాము కాటకైనా ఈ చెట్టు ఇంట్లో మనం పెంచుకోవాలి. ప్రతి 3 నెలలకి కట్ చేస్తూ పోవాలి. చేస్తే 2 సంవత్సరాలు ఈ చెట్టుని పెట్టుకోవచ్చు. కట్ చేస్తే చిగుళ్ళు వస్తుంటుంది. దీని ఏరు దగ్గరికి వెళ్ళి గరుణ్ణి పూజించి ప్రార్థించి 20 గ్రాములు, చాలా సోగోలిపోయిందంటే కొంచెం ఇంకెక్కువ, బాగా దంచి బియ్యం కడిగిన నీళ్ళలో 50 గ్రాముల నీళ్లు, బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని దాంట్లో బాగా కలపాలి. కలిపి వడగట్టి తాగించాలి. తాగిస్తే మనిషి లేచి కూర్చుంటాడు. ముళ్ళు తోట కూర మన పెరట్లో మొలిసేది. ఇది మహావిచిత్రం కూడా, పెరట్లో మొలిసేది, కానీ మనకు తెలియదు. కొన్ని ఏళ్ళ తర్వాత ఇది నాకు దొరికింది. దీని ఆకు దొరికితే ₹1 ఒక ఆకు కొనుక్కొని తినండి. ₹1 ఆకైనా తినండి, విడవద్దు. ఇది ముళ్ళు తోట కూర. షిరిడి సాయిబాబా గురించి వింటున్నాం, కష్టమైతే పూజిస్తాం, కానీ పలకరియాలి, ఆయనని కదిలించాలి, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? చేప నీటిలో నుంచి బయటపడి కొట్టుకుంటుంది. బిడ్డ అంగళ్ళు తప్పిపోతే తల్లి దొరికదా కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? చేయిలతో, కాళ్ళతో తల కింద పడి చచ్చిపోతుంటుంది. చచ్చిపోవడమే. ఆ రకంగా తపించాలి, సాయిని ప్రార్థించాలంటే. అప్పుడైనా ఎక్కడున్నా, బాబా ఎక్కడున్నావయ్యా అంటే ఇక్కడ ఉన్నా అంటాడు. ఏ మనిషిలోనో, ఏ జంతువులోనో, క్రిములోనో దూరి నీ చెంతకు చేరుతాడు షిరిడీశ్వరుడు. అయితే 1905 నానా సాహెబ్ చందోర్కర్ అనే ఒక తహసీల్దార్, పెద్ద ఊదగలవాడు, కానీ బాబాని పరీక్షించి, బ్రిటిష్ సామ్రాజ్యంలో పరీక్షించి బాబాకు భక్తుడైపోయాడు. మైనాతాయి అనే బిడ్డ, మైనాతాయి అనే బిడ్డ బాబా అనుగ్రహం వల్ల పెళ్ళయింది. తర్వాత కడుపులో ఓ పిండం, ఆ పిండం పైకి ఎక్కింది, కిందికి దిగడం లేదు. 10 నెలలు దాటిపోయినాయి. అప్పుడు మైనాతాయి తల్లి పోయి, బాబా ఇచ్చిన విభూతి అప్పుడు ఇచ్చాడు కదా, ఎక్కడుంది ఇస్తావా అంటాడు. బాబా ఇచ్చిన విభూతి మా ఇంగ్లీష్ దొరకు, బ్రిటిష్ అయిన దొరకు ఇచ్చింది. ఆమెకు వాంతులు ఏంటంటే భయంకరమైనవి. ఆ విభూతి రాయగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇచ్చినాను. అయితే అన్నీ వాళ్ళకే ఖర్చు పెడతారు, ఇది కూడా ఖర్చు పెట్టేశావా అని తిట్టుకుంటుంది కోసేపు. అప్పుడు మరి నానా సాహెబ్ చందోర్కర్, బాబా నా మైనాని రక్షించు,
పిండం పైకెక్కిందంట. తల్లి బిడ్డ ఇద్దరు చేస్తారట. ఒక్కరినైనా రక్షించవా ప్రభు, ఏమంటారంటే ఇద్దరిని రక్షించ, ఒక్కడినైనా రక్షించు తండ్రి. ఆయన కోరిక ఎంత విచిత్రంగా ఉంది. అలా అనగానే ఆ టెలిఫోన్, మీ సెల్ ఫోన్ ఎట్లా అమెరికాలో పోయి టకటక మోగుతుంటుందో, బెల్ నొక్కగానే ఆ రకంగా బాబా చెవులో పడ్డది. ఓ అలాగా, అయితే దిగు కిందికి అన్నాడు. ఏమన్నా అలాగా, అయితే దిగు కిందికి. ఏంది? పిండం మీదికి ఎక్కాడు కదా పైకి, కిందికి రావాలి. అందరూ ఆశ్చర్యపోతారు. 2 రోజులు అయిపోయింది, ఇక చనిపోతారని అందరూ చెప్పారు. అయినాక బాబా విన్నాడు. విని దిగు బాబా, నన్న అందరు లేచినాం. బాబా ఎవరు దిగుమంటున్నారు? అప్పుడు అక్కడ రామ్గిరి బువా అనే సాధు అక్కడే ఉన్నాడు. ఆయన జలగాంకి వెళ్ళాలి. ఆయన దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. జలగాంకి వెళ్ళడానికి ₹1.5 ఖర్చు ట్రైన్కి. ఆ కాలంలో ₹1.5, 100 కిలోమీటర్లు. అయితే బాబా పిలిచి ఏమంటున్నాడు, నానా సాహెబ్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక ఊరుంది, గ్రామం ఉంది, అక్కడ నుంచి జలగాం దిగ్గానే 30 కిలోమీటర్. అక్కడ వెళ్ళి ఈ విభూతి ఆరతి బుక్ బాబాది ఒక ఆరతి బుక్ ఆ కాలంలో ప్రింట్ చేశారు చిన్నగా, ఆరతి భూషణ్. అయితే జలగాం దిగ్గానే జామ్నార్ గ్రామము ఎక్కడుందో కనుక్కో అంటారు. అయితే బాబా ఇలా చెప్తుంటే ఉన్నాయి 2 రూపాయలు. అక్కడ దిగిన తర్వాత నాకు తినడానికి ఆటన మిగిలింది. మరి అక్కడి నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాలంటే, జామ్నార్కి వెళ్ళాలంటే మళ్ళీ డబ్బు కావాలి. నీకెందుకయ్యా, వెళ్ళు, వచ్చేవాడు వస్తాడు, మోసేవాడు మోస్తాడు, పో అన్నాడు. అయితే బాబా విచిత్ర లిండో చూశాడు. అయితే వెళ్ళాడు, ట్రైన్లో కూర్చున్నాడు, దిగిన తర్వాత జామ్నార్ దగ్గరికి స్టేషన్ రాగానే, రైల్వే స్టేషన్, అప్పుడు రామ్గిరి బువా అంటారు. రామ్గిరి బువా ఆయన పేరు. రామ్గిరి బువా ఎవరు? టాంగా వచ్చింది రాండి. టాంగాని తీసుకొని వచ్చారు. రామ్గిరి బువతోటి పోయి మాట్లాడి దండం పెట్టి, ఎవరయ్యా సమయానికి వచ్చావు నువ్వు అని. లేదు, నిన్ను వెతుకుతున్నా. నేను మిమ్మల్ని వెతకాలనుకున్నా, ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు, తీసుకుపోయేవాళ్ళు అనుకున్నా. అంటే ఇప్పుడు రామ్గిరి బువా కూర్చొని ఏం అడగలేదు. మధ్యరాత్రి అయిపోయింది. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు పోవాలి. పోయిన తర్వాత టాంగా అక్కడ నిలబెట్టారు. చాందోర్కర్, నానా సాహెబ్ చాందోర్కర్ ఇంటి మాట టాంగా నిలబెట్టి ఇదే వెళ్ళండి అంటే, అప్పుడు ఆయన బయట తిరుగుతున్నాడు. నానా చాందోర్కర్ ఆయన బయట తిరుగుతున్నాడు. గర్భవేదన, బాధ, చనిపోద్దనే భయం. అంతలో ఆయన వచ్చి, ఎవరయ్యా నువ్వు అంటే గుర్తుపెట్టారు. అక్కడ పని చేసేవాడు, అక్కడ సేవ చేసేవాడు, బాబాకు సహాయం చేసేవాడు. గుర్తుపెట్టి, వచ్చావా, ఏం తెచ్చావు? ఈ ఊది తెచ్చాను. ప్రాణం వచ్చేసింది. అయితే నా బిడ్డకి ఏం అపాయం లేదనుకున్నాడు. ఎంబడి వెళ్ళి ఈ బూది కలిపాడు, నోట్లో కొంచెం తాగిచ్చాడు, కొంచెం ఈ బూది రాసి కొంచెం కడుపు రాశాడు. రాసిన 5 నిమిషాల్లో పిండం బయటపడ్డది. బయటపడగానే ఆ మాట విని ముందు రామ్గిరి బువాకు ధన్యవాదం చెప్పడానికి పోయాడు. అయ్యా, ధన్యవాదం చెప్పేది నువ్వు నాకు కాదు, నీకు చెప్పాలి ధన్యవాదం. నువ్వు టాంగా పంపించకపోతే, నీవు సరి అయిన డ్రైవర్ని పంపించకపోతే నేను ఎక్కడో ఉండిపోయేవాడిని, ఈ సమయానికి అందిపోతుంటే పాప కష్టాలు ఎదుర్కొంటుండే. అంటే టాంగా నేను పంపినా? నేను టాంగా పంపలేదే, నానాసాహెబ్ టాంగా పంపారని చెప్పారండి నాకు అంటారు. టాంగా పంపించారు. రామ్గిరి బువా ఎవరంటే నేను చెప్పాను, కూర్చున్నట్ట. అవునా అని, నేను పంపలేదు. అలా పోయి చూస్తే ఇద్దరు, అప్పుడు బాబా కప్పని ఇలా ఉంది, ఇలా చూస్తున్నాడు, వెళ్ళిపోయాడు. టాంగా బాబానే, గుర్రాలు బాబానే. అంటే బాబా ఈ ప్రకారంగా భక్తుల పిలుపు విని ఎలా పరిగెత్తాడో చూడండి. టాంగా తనేనే,
టాంగా నడిపించేవాడు తనని కృష్ణులాగా అర్జునుడికి టాంగా నడిపించాడు. ఈ సాయి ఈ కలియుగంలో మానవుడికి టాంగా నడిపించాడు. టాంగా అనేది ఒక కారు, ఒక ఆటో, ఒక సైకిల్ మోటార్. అలా వాళ్ళు పోయి చూస్తే ఆశ్చర్యేసి, బాబా ఆయన రామగిరి బువ్వ కొంచెం చూశాడు, బాబాది కనబడ్డది. చక్కమని వెళ్ళగానే అప్పుడు అనుకున్నాడు, బాబా ఈ దివ్యలీలలు చూడాలనుకున్నా, కానీ ప్రభు నీ టాంగా నడిపించేటప్పుడు నా కాళ్ళు తగిలింది, నీకు నన్ను క్షమించని ముక్కు రాసుకుంటూ కూర్చున్నాడు కింద. టాంగా నడిపించేటప్పుడు నువ్వు డ్రైవర్ అని తెలియదు నాకు, డ్రైవర్ ఎవరో అనుకున్నా నేను, కానీ కాలు తగిలిందేమో క్షమించు ఆలోచనలో పడాడు. అప్పుడు ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ఏడుస్తున్నాడు, దేవా నేను గుర్తుపట్టకపోతే, అసలు గుర్తుపడితే కనీసం మస్జిద్లో సమయం దొరకదు. ఏకాంతంగా ఉండాలంటే మీరు ఏదో మాట్లాడుతూనే ఉంటారు, ఇంకేదైనా ఉంటే తిట్టినే తిడతారు, ఇంకేదైనా ఉంటే కొట్టనే కొడతారు. ఎంత ప్రశాంతంగా హట్ హట్ అనుకుంటా వస్తూ ఉన్నారు టాంగా నడిపించుకుంటా. ఒక్కసారైనా మాట్లాడుతుంటే కదా ప్రభు, నన్ను ఒక్కసారైనా మాట్లాడి వద్దా అని ఏడుస్తున్నానట. అయితే దైవం ఎలా ఉంటాడంటే ఏ రూపంలో ఉంటాడనేది ఎవరికి తెలియదు. మరి సద్గురు షిరిడీలో అవతారం తీసుకున్నాడు, షిరిడీ సాయిబాబా. మరి ఇంత పెద్ద చమత్కారం చేయాలంటే ఇది సద్గురు ఉన్న బలము, ఆ శక్తి, ఆయన లీల అతి విలువైంది. విచిత్రంగా ఈ ప్రకారంగా ఆయన చూపించలేదు. ఇంకా నేను అని ఎక్కడ చెప్పుకోలేదు, చూపించలేదు, విడిచాడు. వీళ్ళు అనుకున్నారు, రామగిరి బువ్వ అనుకున్నాడు, బాబాని చూశాను, దర్శనం అయింది. మరి అక్కడ పోయి చూస్తే టాంగా లేదని, అప్పుడు నేను కూడా దర్శనం చేసుకోలేకపోతే దురాదృష్టమని నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాధపడ్డారట. అయితే భక్తుని గురించి భగవంతుడు ఎంతో చేస్తాడు. శిష్యుని గురించి గురువు తన సర్వస్వాన్ని వదిలిస్తాడు. శిష్యుని గురించి గురువు తన సర్వస్వాన్ని వదిలి కింది లెవెల్కి వెళ్ళి వాళ్ళ భారము, బరువు అన్నీ మోస్తాడు. కాబట్టి భగవంతుడు, భక్తుడు, గురువు, శిష్యుడు వీళ్ళు ఒక బలమైన వాళ్ళు. దీంట్లో జీవితంలో ఒక్కసారి మనం కలిసిపోవాలి. జీవితంలో ఒక్కసారి శిష్యుడన్న కావాలి, ఒక మంచి గురువుకి మంచి శిష్యుడు కావాలి. డూప్లికేట్ శిష్యుడు కాకూడదు, లోపటోడు బయట ఉండకూడదు. లోపట ఓడి పూర్తిగా లోపల బయట ఎక్కడ రోమానికి గోరుకు ఒకటై ఉండాలి శిష్యుడు అంటే. లోపటోడి బయట ఉంటే అది ప్రమాదం ఏంటి, పనికిరాని వస్తువు అది. గురువు కూడా అలాంటి వాడు దొరకాలి. దొరికితే అప్పుడు శిష్యుడు చెల్లవుతాడు. భక్తుడు, భగవంతుని కథలు ఎన్నో ఉంటాయి, మీరు విని ఉంటారు, చాలా విచిత్రమైనది. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన వరుణ్ డ్రాప్స్, మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులకు సత్వర ఉపశమనాన్నిస్తుంది. వరుణ్ డ్రాప్స్ సైనసైటిస్, అలర్జీ, తెగిన కాలిన గాయాలకు, పంటి నొప్పి, నడుము నొప్పి ఇంకా మరెన్నో రకాల రుగ్మతలకు వెంటనే పనిచేస్తుంది. వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. స్వైన్ ఫ్లూ మరియు విష జ్వరాల నుండి రక్షించే అరుదైన సాధనం వరుణ్ డ్రాప్స్. అంతేకాదు మస్కిటో రెప్లెంట్ గా, కార్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వరుణ్ డ్రాప్స్ ఎల్లప్పుడూ వాడండి. వరుణ్ డ్రాప్స్ మీతో పాటే ఎప్పుడైనా ఎక్కడైనా కవచంలా పనిచేసే ఆయుధం. వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. వరుణ్ డ్రాప్స్ మీ చెంత ఉంటే డాక్టర్ మీ వెంట ఉన్నట్టే. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु.